నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి నటరాజ స్వామి టెంపుల్ చిదంబరం వచ్చేసానండి. స్వామివారి దగ్గర స్వామివారిని దర్శించుకొని అతి శక్తివంతమైనటువంటి కంకణాలకు పూజలు జరిపించాను. ఎందుకంటే ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం తలపెట్టబోతున్నాను. ఎవరైనా కూడా ఆ టైం వరకే స్పీడ్‌గా కావాలని కూడా అందరూ ఫోన్ లైన్‌లో చేసి మరి అమౌంట్స్ అనేది కూడా పంపిస్తున్నారు. దానివల్ల ఏందంటే కొంత డ్రాప్ బ్యాక్ అనేది అవుతుంది. ఎందుకంటే ఫోన్‌లు పనిచేయకపోవడం, ఇలా కొందరు మిస్ చేసుకోవడం. ఇది తప్పిందనుకోండి మళ్ళీ 30 సంవత్సరాల దానక అసలు మీకు అవకాశం రాదు. కాబట్టి తక్షణమే మీరు మన ఆఫీస్ నంబర్‌లకు సంప్రదించండి. అంటే మీరు దీన్ని పాజిటివ్‌గా తీసుకోండి. నేను ఆ చిదంబర క్షేత్రంలో ఉండి ఆ నటరాజస్వామి సాక్షిగా చెప్తున్నాను. నేను మీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. ఎలాంటి దురుద్దేశం ఇప్పుడంతా కమర్షియల్ అనుకుంటున్నారు. కానీ ఆ భగవంతుడి సాక్షిగా కమర్షియల్ కాదండి. నేను ఒకటే కోరుకుంటున్నాను. మీ పిల్లోడికి ఉద్యోగం వచ్చినా మీరు ఏదైనా కోరికలు ఉంటాయి. మీ కోరికలు నెరవేరాయి అనుకోండి. నేను ఒకటే మిమ్మల్ని ఆశించేది. మా సంస్థానంలో ఉన్నటువంటి గోశాలకు మీకు తోచినటువంటి వస్తు సహాయం చేయండి. డబ్బు సహాయం వద్దు. వాటికి సంబంధించిన మేత ఏదైనా తినుబండారాలు ఏమున్నాయో దానికి చెక్క, పొట్టు, వాటి పేరుంది తవుడు, ఇవన్నీ మాకు పంపించాలి. అది మీకు శక్తికి మించి అని నేను చెప్పను. 5 కిలోలు 10 కిలోలైనా పర్లే, అవి పంపించండి. మీకు మంచి జరుగుతుంది తప్పకుండా. అదేవిధంగా ఆగస్టు 9వ తారీఖున మాత్రం తప్పకుండా శని హోమం జరిపించుకోండి. ఇప్పుడు మీ విదేశాలలో మీ అబ్బాయి ఉన్నాడు, ఉద్యోగాలు దొరకట్లేదు, సరిగా వాడికి ఆ అభివృద్ధి కలగట్లేదు. ఒక్కసారి శని హోమం జరిపించుకోండి. దెబ్బతే 30 సంవత్సరాల దానికి అవకాశం ఉంది. శని వక్రగతిలో కుంభరాశిలోకి వచ్చాడు. ఉద్యోగం దొరికింది అనుకోండి, మాకు చేయండి, సహాయం చేయండి. అదే మీ అమ్మాయికి వివాహం జరగట్లేదు, మంచి సంబంధాలు వస్తాయి, ఖచ్చితంగా చెప్తున్నాను శని హోమం జరిపిస్తే. అదేవిధంగా రుణ బాధలలో ఎక్కువగా ఉన్నారు, అప్పులు బాగా పెరిగిపోతున్నాయి. ఆ రుణ బాధలను కూడా తగ్గిపోతాయి శని హోమం జరిపించడం ద్వారా. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు మన భారతదేశంలో. కాబట్టి ఖచ్చితంగా మీకు ఉద్యోగం కలుగుతుంది. ఆ కలిగిన తర్వాత మాకు సహాయ సహకారాలు చేయండి. ఇక్కడ మిస్ అయిందంటే నేను శని హోమం జరిపించడానికి ఉండదండి. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే, వక్రగతిలో ఉన్నప్పుడు మాత్రమే, శని కుంభరాశిలో ఉన్నప్పుడు శని హోమం జరిపించాలి. ఇది తప్పితే మళ్ళీ మనకు అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి మరి కుంభరాశి, మీన, మేష అండ్ ధనస్సు, సింహరాశి వారు, ముఖ్యంగా తులారాశి వారు కూడా ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే మీరు పంచమ స్థానం అయిపోయాడు, శని వక్రగతిలో వచ్చేసాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు పేరున సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.